BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెళ్ళ. ఇంతకీ శాంతి భర్త ఎవరు? దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయంలో ఒకదాని తర్వాత ఒకటిగా వివాదాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాను ఎప్పుడో 2016లోనే తమ కులాచారం ప్రకారం మదన్ మోహన్ కు విడాకులు ఇచ్చేశానని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించిన శాంతి తాను లాయర్ సుభాష్ రెడ్డిని 2020లో వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే 2016లోనే విడాకులు ఇచ్చిన మదన్ మోహన్ పేరునే 2020లో దేవాదాయ శాఖలో ఉద్యోగంలో చేరే సమయంలో భర్తగా పేర్కొన్నారు. ఆమె సర్వీస్ రిజిస్టర్ లో కూడా అదే ఉంది. అంతేకాదు, గత ఏడాది జనవరిలో మెటర్నిటీ లీవ్ కోసం చేసుకున్న దరఖాస్తులో కూడా శాంతి తన భర్త పేరు మదన్ మోహన్ అనే పేర్కొన్నారు. కానీ ఇటీవల అంటే జూన్ 17న ఇంకా వివరంగా చెప్పాలంటే మదన్ మోహన్ తన భార్య శాంతికి విజయసాయి రెడ్డితో సంబంధం ఉందని, తనకు పుట్టిన మగబిడ్డను కూడా ఆయనే తండ్రి అంటూ ఫిర్యాదు చేసిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మదన్ మోహన్ కు తాను ఎప్పుడో విడాకులు ఇచ్చేశానని పి సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. దీంతో విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకున్న శాంతి ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ 15 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ సస్పెన్షన్ లో ఉన్న సహాయ కమిషనర్ కె శాంతికి ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీస్ జారీ చేశారు. అంతేకాకుండా ఆమెపై కొత్తగా 6 అభియోగాలు నమోదు చేశారు. శాంతి ఇప్పటికే అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్ లో ఉన్నారు. సస్పెన్షన్ లో ఉన్న శాంతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రస్తావించిన అంశాలతో పాటు ఎటువంటి అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడడం సహా పలు ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా ఆమెపై 6 అంశాలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా వివరణ కోరుతూ జారీ చేసిన నోటీసుల్లో విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అని చెప్పి వేరొకరిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించడం, దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించడం, కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడడం, అలాగే వైసీపీ ఎంపీను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం, అలాగే విశాఖలో ఆమె నివాసం ఉన్న అపార్ట్మెంట్లోని వేరే ఫ్లాట్ వారితో గొడవపడి పోలీస్ స్టేషన్కు ఎక్కడం వంటి అంశాలపై వివరణ కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ నోటీస్ జారీ చేశారు.